అయితే ఈ రోజు అంతర్వేది ఏకాదశితో పాటు గత రాత్రి స్వామివారి కళ్యాణం జరగడంతో పెద్ద ఎత్తున అయితే భక్తులు తరలివచ్చారు. మనం విజువల్స్ లో క్లారిటీగా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో అంతర్వేదికి నరసింహస్వామి వారి ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయని చెప్పాలి. ముఖ్యంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఇక్కడ కాస్త ట్రాఫిక్ జామ్ కూడా నెలకొందని చెప్పొచ్చు. మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో ఈ రథానికి సంబంధించి ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజుగా ఇక్కడ మొత్తం ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా భావిస్తుంటారు. ఎందుకంటే ఈ రథోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. మనం చూసుకోవచ్చు. ఏదైతే ఇక్కడికి సంబంధించి అరటిపళ్ళుకి సంబంధించి స్వామివారికి అరటి పళ్ళు అంటే అత్యంత ప్రీతికరం. దీంతో ఈ అరటి పళ్ళును భక్తులు కింద నుంచి స్వామివారికి రథాన్ని పైకి విసురుతూ ఉంటారు. ఇది చేసేందుకు భక్తులు కూడా ఇక్కడికి తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా అంతర్వేది లక్ష్మీనరసింహ వారి కళ్యాణం రాత్ర దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆలయం వద్దకు భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయం వద్దకు వస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు మధ్యాహ్నం నుంచి రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తారు. ఈ రోజు మధ్యాహ్నం జరిగే రథోత్సవ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అంతర్వేదికి సంబంధించి అన్ని వీధులు కూడా గ్రామాలతో భక్త జన సముద్రంతో మునిగిపోయిందని చెప్పాలి. అంతేకాకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రతి ఏడాది కూడా చాలా మంది వివిధ సత్రాల్లో భక్తులకు ఉచితంగా భోజనాలు అవి ఏర్పాటు చేస్తుంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ అంతర్వేది ఈ రోజు భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పాలి. స్వామివారి రథోత్సవం అనంతరం కూడా ఇదే భక్తుల రద్దీ ఇదే విధంగా కొనసాగే అవకాశం.